New fashion era for lease or sale. For more details, contact 9966116399. నమస్కారం, కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కోయదొర శ్రీనివాస్ రాజు గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం. ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ కొండదేవతాయ నమ. జై గురుదేవాయ నమ. గురుజీ, దేవుడికి మొక్కుకున్న తర్వాత మొక్కు తీర్చకపోతే దేవుడికి కోపం వస్తుందా? మొక్కు తీర్చకపోతే అసలు ఏం జరుగుతుంది? మంచి కృష్ణేశ్వరమ్మ. భగవంతుడికి మనం మొక్కుతాం తల్లి. ఎందువల్ల అంటే భగవంతుడు మనకి మంచి చేయాలనేది మనం భగవంతుడి దగ్గరికి వెళ్తాం. దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫలాంది కావాలనేది మనం మొక్కుతాం. ఫలాంది కావాలని మొక్కిన తర్వాత అది కొన్ని సమయాలను పట్టి మతిమరుస్తాం. ఎందుకంటే ఇప్పుడు కొన్ని గుళ్ళకి వెళ్తుంటాం, ఒక గుడేని కాదు కదా, అన్ని గుళ్ళకి వెళ్తుంటాం. ఒక్కొక్క సీజన్ బట్టి ఒక్కొక్క టయాన్ని బట్టి మనం వెళ్తుంటాం. అది వెళ్ళినప్పుడు అక్కడ దేవుడికి మనం నమస్కారం చేసుకొని ఏదో ఒక మాట, ఏదో ఒక కోరిక కావాలి, ఏదో ఒకటి జరగాలి స్వామి అనుకుంటాం. అది జరిగిద్ది. కానీ మనం ఆ మొక్కుని తీర్చుకోకుండా కొంచెం మతిమరుస్తాం. అది మతిమరిసిన దానివల్ల మనకి సమస్య ఏమన్నా ఎదురవుతుందా, లేకపోతే దానికి ఏమిటి కారణం అనేది మీరు అడుగుతున్నారు. మర్చిపోవడమే కాకుండా సోమత లేకపోతే కూడా తీర్చలేము. అదే అమ్మా, మీరు ఏం అడుగుతున్నారంటే మరి అది మన దేవుణ్ణి మొక్కిన తర్వాత ఆ మొక్కు చెల్లించుకోకుండా ఉంటే ఏమి జరిగిద్ది అనేది మీ మనసులో సందేహం. కాబట్టి మనం ఒక దేవుడి దగ్గరికి వెళ్ళి ఆ దేవుడి దగ్గర మనం ఒక మనస్ఫూర్తిగా ఒకటి అనుకున్న తర్వాత అది మతిమరుస్తటమో లేకోకుండా ఉంటే కొంచెం ఆర్థిక ఇబ్బందుల వల్ల కొంచెం లేట్ చేయటము అలాంటివి కొన్ని జరుగుతుంటాయి. మరి అలాంటి జరిగిన దానివల్ల భగవంతుడు అనేది మనకి నువ్వు కోరిక తీర్చలేదు, నీకు ఇలాగే శిక్ష అనేది భగవంతుడు చెప్పడు. భగవంతుడు అనేది ఒక మార్గం చెప్తాడు. ఒక మార్గంలో వెళ్ళండి, నీకు మంచి మార్గం దొరికిద్ది, మంచి బాటలో వెళ్తే నీకు మంచి జరిగిద్ది, ఆ రూట్లో వెళ్ళండి. దాంట్లో మీరు వెళ్ళే దారిలో మీకు వచ్చిన భక్తులకి మీ సాయం ఏదో మీరు చేయండి, మీరు అనుకున్న కోరికలు నెరవేరుతనేది భగవంతుడు అనేది మనకనేది అనుగ్రహం ఇస్తాడు. అవి మనం కొన్ని కారణాల వల్ల కొన్ని బాధల వల్ల, కుటుంబంలో కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల, మానసికమైన ఇబ్బందులతో పడి చాలామంది ఎన్నో కోటేశ్వరులు కూడా కొన్ని కారణాల వల్ల ఇలాంటి కారణాలు కొన్ని మతిమరిచి వాళ్ళు ఏదో విధంగా వాళ్ళకి, ఎందుకంటే ఇప్పుడు అన్నీ గుర్తుండవు కదమ్మా, అవి మతిమరిచేసిన తర్వాత ఏమవుతుందంటే వాళ్ళ ఆలోచన టక్కన మతిమరిచి వాళ్ళు ఆగిపోతుంటారు. ఆగిపోయిన దానివల్ల ఆయనకి ఎఫెక్ట్ అనేది తగలదు. కాబట్టి భగవంతుడు అనేది వాళ్ళకి ఏదో ఒక రూపంలో చూపిస్తాడు. అంటే ఏదో ఒక రూపంలో, అంటే ఒక సాధు రూపంలో, ఒక అన్న రూపంలో, ఒక తమ్ముడు రూపంలో, ఏదో ఒక రూపంలో వచ్చి నువ్వు ఫలానా పని చేయనానా, ఆ పని నువ్వు చేయాలి, నువ్వు ఫలానా పనిని చేయాల్సింది ఆపేసావు, ఆ పని నువ్వు చేసుకుంటే నువ్వు ఖచ్చితంగా నీకు నెరవేరుతుంది అనేది ఏదో ఒక రూపంలో, అది బిడ్డ రూపంలో, కొడుకు రూపమో, ఏ రూపంలో అనేది చెప్పలేము. ఏ రూపంలో అయినా ఒక రూపంలో వచ్చి అది తప్పకుండా గుర్తు చెప్తాడు, యాది చేస్తాడు. ఆ యాది చేసిన తర్వాత అప్పటికి ఆ కార్యక్రమాన్ని వాడిని చేకోకుండా ఉండేటికైతే వాడి కర్మఫలం అలాగే ఉంటుంది. వాడి కర్మఫలం వల్ల ముందుకు పోలేడు, వెనక్కి పోలేడు, ఏ పని చేయలేడు, ఏ పని కాదు. అలాగ ఆ కార్యక్రమాన్ని వాళ్ళు ఎప్పుడు ముందు పూర్తి చేసుకుంటాడో 100% సక్సెస్ అయిపోతుంది, పెద్ద స్థాయిగా నిలబడిపోతాడు. సో మొక్కుకున్న మొక్కులు తీర్చాలి, కంపల్సరీ తీర్చాలి. తీర్చని వెడల ఇప్పుడు మనకి శక్తి ఉన్నప్పుడు మనం చేయాలి, శక్తి లేనప్పుడు మనం గుడికాడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకొని ఆర్తకర్పూరం వెలిగించేసి నమస్కారం చేసి నేను తీర్చే పొజిషన్లో లేను, నా పరిస్థితి ఎంత డౌన్గా ఉందనేది భగవంతుడి దగ్గర మనం చెప్పుకోవాలి. అప్పుడు ఆయన అనేది మనకి ఆశీర్వాదం అనేది ఇస్తాడు. అది తప్పకుండా భగవంతుడు అనేది మనకి ఏదో ఒక దారి చూపిస్తాడు. నువ్వు చేస్తేనే భగవంతుడు మనకు కరుణిస్తాడు, చేయకపోతే మనం కొబ్బరికాయ కొడితేనే మనం కరుణిస్తాడు. కొబ్బరికాయ కొట్టంది కరుణ కాదు. కాబట్టి కొన్ని కారణాలను బట్టి, కొన్ని టయాలను బట్టి, కొన్ని గడియలను బట్టి మనం కొంత శాంతం చేసుకుంటూ పోవాలి. ఆ శాంతాన్ని కూడా మనం చేకోకుండా ఉంటే ఏది కాదు. ఓకే, తప్పకుండా. థ్యాంక్ యూ.
ఓం నమః శివాయ. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ.